అందరికీ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడైతే మేమైతే ఫ్రూట్ సలాడ్ అయితే చేసేద్దాం అనుకుంటాం. దానికోసం అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. చూసేయండి ఏమేమి తీసుకున్నాను. సపోటా, బనానా, యాపిల్స్, వైట్ కర్బూజా, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, దానిమ్మ గింజలు, రెడ్ కర్బూజా, ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకొని ఏం చేస్తానో చూసేయండి. ముందుగా అయితే పాలను అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని చల్లార్చుకున్నాక అందులోనే కొంచెం చక్కెర కూడా వేసేసుకొని పాలు మసిలినాక స్టవ్ ఆఫ్ అయితే చేసేయాలి. కొన్ని పాలు అయితే తీసి పెట్టుకోవాలి. ఇందులో అయితే ఈ ఫ్రూట్స్ కస్టర్డ్ అయితే కలపాలి. కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్స్ అయితే కలుపుతున్నాను నేనైతే. ఇందులో కలుపుకున్నాక మంచిగా షేక్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిసిపోవాలి, ఉండలు లేకుండా మంచిగా కలిసిపోవాలి. కలిసిపోయినాక చల్లారిన పాలల్లో ఇది కలిపేసుకోవాలి. మంచిగా పాలు మసలేటప్పుడు చక్కెర కూడా వేసేసుకోవాలి. చక్కెర వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇది కలిపేసుకోవాలి. ఇందులో పాలను వేసుకొని కొంచెం ఇట్లా అయితే కలిపేసుకోవాలి. చూడండి ఈ కలర్ రావాలి మంచిగా. పాలు అయితే ఇప్పుడు చల్లారినాయి కదా, మిక్సీ వేసుకోవాలి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా అయితే రెడీ చేసుకొని అయితే తినండి. ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.